పల్నాడు జిల్లా చిలకలూరిపేట మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఎడ్లపాడు గ్రామాన్ని సందర్శించారు. ఆ పార్టీ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఎస్టీ కాలనీలోని మొగలి సత్యనారాయణ కుటుంబాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపంతో మృతి చెందిన సోదరు కుటుంబానికి 3 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, మా కార్యకర్తల్ని మా కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం అని అన్నారు. బాబు గారిని ఒక్క సాక్ష్యం కూడా లేకుండా జైల్లో పెట్టారు. అది మీరు ఒక్కసారి ఆలోచించండి అని కోరారు. బాబు గారి అరెస్టు సమయంలో మీరు చూపిన తెగువ మేము ఎప్పుడూ మర్చిపోమన్నారు. మిమ్మల్ని పరామర్శించి ఆదుకోవటం మా కర్తవ్యంగా భావించి ఇక్కడికి వచ్చాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ అనురాధ, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జనసేన నియోజకవర్గం రాజా రమేష్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.